చాలామంది ప్రవచనాలు చెప్తున్నారు, ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నా నమస్కారాలు, ఎందరో మహానుభావులు. కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పింది విని ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరైనా కనీసం ఇంటికి పోయిన తర్వాత కనీసం దాన్ని ఆచరించే పరిస్థితిలో ఉన్నారా? ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్రదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అని. అంటే ఎవరు ఉత్తముడైన వాడు దేన్నైతే ఆచరిస్తాడో, దేన్నైతే పాటిస్తాడో, దేన్నైతే ఫాలో అవుతాడో యావత్ ప్రపంచము అంటే మీ వెనుక చూసే వాళ్ళందరూ కూడా దాన్ని ఆచరిస్తారని చెప్తుంది. అంటే మనం చెప్పినప్పుడు మనకు శుద్ధి లేదు, మనము ఆచరిస్తే చెప్పవలసిన అవసరం లేదు, చూసి నేర్చుకుంటారు. ఆచరించని వాడు చెప్పినా కూడా ఎవరూ దాన్ని ఆచరించరు. ఇది ముందు మనం మౌలికంగా తెలుసుకోవాల్సింది. ప్రతివాడు చెప్పడానికే పుట్టినట్టుంది ఇప్పుడు పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్ తీసుకున్నా ఎన్నో నీతి సూత్రాలు చెప్తారు, చెప్తున్నా కూడా ఎవరు ఆచరించట్లేదు. అది ఆచరణ పర్యంతంలోకి తెచ్చుకున్నప్పుడు మీరు దానిలో నుంచి అనుభవించే ఆనందం కానీ, దాంట్లో నుంచి మీకు వచ్చే జ్ఞానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది.